నమస్కారం. జన్మకుండలి కార్యక్రమానికి స్వాగతం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు గురువుగారు సుద్దపల్లి నాగరాజు గారు. నమస్కారం గురుగారు. ఫస్ట్ కాలర్ ఉన్నారండి, మాట్లాడదాం. సత్యవతి గారు, నమస్తే అండి. నమస్తే అండి సత్యవతి గారు. నమస్తే. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా గురించేనండి. చెప్పండి. 14/7/1982. 14/7/82. టైం చెప్పండి. మధ్యాహ్నం 2 గంటలకు. ఎక్కడ పుట్టారండి? మాట్లాడండి, గురువుగారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అమ్మా. నమస్తే అండి. నమస్తే, చెప్పండి. అదే హెల్త్ బాగుంటలేదండి, ఆరోగ్యపరంగా అంటున్నారు, నక్షత్రపరంగా అంటున్నారు. కొంచెం ఇక్కడ మీది లగ్నం వచ్చేసి తులా లగ్నం, రాశి మేషరాశి, నక్షత్రం అశ్విని నక్షత్రం 1వ పాదం. ఇక్కడ జాతకంలో అష్టమ శని జరుగుతూ ఉన్నందువలన కొంత మీకు ఇబ్బంది కలగటానికి గల కారణమై ఉండవచ్చు. అందులో కూడా చంద్రమహాదశలో రాహు జరుగుతుంది, అది కూడా ఒక కారణం కావచ్చు. ఎందుకంటే చంద్రుడిలో రాహు జరుగుతున్నప్పుడు మానసికమైనటువంటి వేదన కలిగేదానికి, అలాగే అష్టమ శని జరిగేటప్పుడు నడుముల భాగం నుంచి కింద భాగంలో కొంత, అది 8వ స్థానం అంటాం రాశి నుంచి, దానివలన ఈ కాళ్ళు లాగటం, ఈ నడుముల నొప్పులు ఇవి ఉండటం కొంత ఇబ్బంది కలిగిస్తుంది. ఇది దాదాపుగా ఇంకా 1.5 year ఉండేదానికి అవకాశం ఉందమ్మా. కొంత ఇక్కడ ఆరోగ్య సంబంధమైనటువంటి జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మీది అశ్విని నక్షత్రం 1వ పాదం, లగ్నం వచ్చేసి తులా లగ్నం. కాబట్టి ఖచ్చితంగా భగవంతుని దగ్గర అంటే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయటం కూడా, అంటే లేదా మన వాళ్ళు ఒకప్పుడు వాకింగ్ చేయమంటే చేసేవాళ్ళు కదా, ఇప్పుడైనా సరే వాకింగ్ చేయమంటే ఉదయం లెగం, బద్ధకం వస్తుంది. అదే భగవంతుడి మీదకి వెళ్ళాలి, గుడికి వెళ్ళాలి, ఒక 40 రోజులు 108 ప్రదక్షిణలు చేయాలంటే ఖచ్చితంగా వాకింగ్ చేస్తాం, చుట్టూ ప్రదక్షిణ. అలాగా ఆరోగ్య సంబంధంగా మీరు తప్పకుండా నవగ్రహాల ప్రదక్షిణ చేయటం మంచిది. మరొక కాల్ ఉన్నారండి, హిందూధర్ గారు, మెదక్ నుంచి. నమస్తే అండి. హలో. నమస్తే అండి, చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? ఈ జాబ్ గురించి అడుగుతామనండి. జాబ్ అంత ట్రై చేసిన రావట్లేదు. జనవరి 8 చెప్పండి. 8/1 1986. 8/1/86. టైం చెప్పండి. 3:35 AM. ఎక్కడ పుట్టారండి? నరసరావుపేట. మాట్లాడండి, గురువుగారితో సందేహాన్ని అడగండి. గురువు గారు చెప్పమ్మా హిందూధర్. ఇది ఉద్యోగం రాక చాలా ఇబ్బంది అవుతుందండి. ఇప్పుడు మేలో మానేసాను, 7 నెలలు అవుతుంది ఇప్పటికి. నీకు ఉద్యోగం చేయాలని ఉంటే కదా, నిజంగా నీకు ఉద్యోగం చేయాలని లేదు కదా, మరి శ్రద్ధ అనేది ఉండాలి కదా హిందూధర్. ఇప్పుడు ఉద్యోగం అనేటువంటిది ఎప్పుడు కూడా, ఇప్పుడు అన్నం తినాలని కోరుకుంటే సరిపోదు. బియ్యం ఉన్నా ఏమున్నా కూడా అన్నీ కూడా ఎసట్లో పోసి కింద మంట పెట్టాలా. ఆ మంట నువ్వు పెట్టట్లా. చేయాలనే ఉంది, ఇంటర్వ్యూలు కూడా వెళ్తున్నా గురుగారు. ఇంటర్వ్యూ ఎక్కడైనా అసలు వేకెన్సీస్ లేవంటున్నారు. అందుకనే ఇప్పుడు ఒక విషయం చెబుతా విను. ఇక్కడ ఇప్పుడు ఉన్నాడు, నీ దశాంతర దశల్లో కూడా రాహు జరుగుతున్నాడు. రాహు 6వ ఇంట్లో ఉన్నాడు, అవునా? వృత్తి స్థానాధిపతి రవి ఇక్కడ ఎక్కడ ఉన్నాడు నీకు? ప్రత్యంతర దశల్లో కూడా కనపడట్లా రవి. ప్రత్యంతర దశల్లో కూడా కనపడట్లా ఇక్కడెక్కడ రవి. వచ్చే సంవత్సరం సెప్టెంబర్ దాకా, అవునా? వచ్చే సంవత్సరం సెప్టెంబర్ 23 దాకా అంతర్దశల్లోనూ కూడా కనపడట్లా ఆయన. కాకపోతే లాభాధిపతి అయినటువంటి బుధుడు ఇక్కడ జాతకంలో 2వ ఇంట్లో ఉన్నందువలన శుక్రుడు రాహు బుధుడు యొక్క అంతర్దశ జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు తప్పక ప్రయత్నం చేయి. జనవరి 20 లోపుగా ఏమైనా అవకాశం ఉండేదానికి అవకాశం ఉంది. ఓకేనా? అంటే ఇది ఆర్థికంగా ఎప్పుడు బాగుంటుంది? కొన్ని నాకు జాబ్ వచ్చేవరకైనా ఎట్లా ఉంటుంది ఆర్థికంగా? ఇప్పుడు ఆర్థికంగా పర్వాలేదు, జాబ్ వచ్చేంత వరకు కూడా ప్రయత్నం చేయి, పర్వాలేదు. ప్రయత్నం చేస్తే అనుకూలమైనటువంటిగా ఇప్పుడు ఈ బుధుడు కొంత సహాయం చేసేదానికి అవకాశం ఉండేది. శుక్రుడు మిత్రుడు కాబట్టి, రాహు కూడా మిత్రుడే కాబట్టి నీకేమైనా హెల్ప్ చేసేదానికి అవకాశం ఉంటుంది. రవి శుక్రులు కలిసి ఉన్నారు కాబట్టి. ఓకేనా? మరొక కాల్ ఉన్నారండి, లక్ష్మి గారు. నమస్తే అండి. నమస్తేనండి. మా పాప గురించి 4వ తారీఖు చెప్పండి. 7వ నెల 1999. 4/7/99. ఉదయం 7:35 ఎక్కడ పుట్టారండి? శ్రీశైలము సున్నిపెంటలో పుట్టిందండి, కర్నూలు డిస్టిక్. మాట్లాడండి గురువుగారితో. గురువు గారు నమస్కారం అండి. చెప్పండి.
గురువు గారు పాప ఎడ్యుకేషన్ బాగా మంచి స్థితికి వెళ్ళగలుగుతుందా గురుగారు? గురుబలం ఉందా గురువు గారు పాపకి? ఈమెకి గురుబలం ఉంది కదమ్మా. కుజుడు 4వ ఇంట్లో కూర్చో ఉన్నాడు. ఇప్పుడు గురు మహాదశ జరుగుతుంది. గురువు 10వ ఇంట్లో ఉన్నాడు, బాగానే ఉంది. 10వ విద్యాస్థానంలో ఉన్నప్పటికీ కూడా జాతకంలో కుజుడు 4వ ఇంట్లో దోషాన్ని ఇస్తాడు. దీనికి తప్పకుండా హనుమాన్ చాలీసా చదువుకోమని చెప్పండి. ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా చదవమని చెప్పండి. దానివలన ఆమెకి అనుకూలమైనటువంటి పవనాలు కనపడతాయి. కాబట్టి విద్యలో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలంటే హనుమంతుని ప్రతిరోజు ఆరాధన చేయమని చెప్పండి. మరొక కాల్ ఉన్నారండి, అనకాపల్లి నుంచి భారతి గారు. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా బాబు గురించి అండి. 1991 రెండో తారీఖు 4వ నెల అండి. టైం చెప్పండి. టైము ఉదయం 6:55 అండి. ఎక్కడ పుట్టారండి? అనకాపల్లి అండి. మాట్లాడండి గురువుగారితో. అలాగే చెప్పండి అమ్మా. గురుగారు నమస్తే అండి. నమస్తే అమ్మా. అదేనండి బాబు జాబ్ గురించి పెళ్లి గురించి అండి. ఈ అబ్బాయి తులారాశి, నక్షత్రం వచ్చి విశాఖ నక్షత్రం 1వ పాదం, లగ్నం మేష లగ్నం అమ్మ. ఇక్కడ జన్మజాతకంలో వివాహ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు జాతకంలో లగ్నంలోనే ఉన్నాడు. ఇక్కడ దశమాధిపతి అయినటువంటి శని దశమంలోనే ఉన్నాడు. కానీ రాహుతో కూడా ఉండటం వలన కొంత ఇబ్బంది కలగడానికి అవకాశం అయి ఉండొచ్చు. ఇక్కడ ఇతని జాతకరీత్యా వివాహానికి సమయం ఉన్నది. ఇంకా ఉద్యోగం అయితే మాత్రం తప్పక వచ్చేదానికి అవకాశం ఉన్నది. అదే వచ్చే జూన్ తర్వాత నుంచి మంచి అవకాశం ఉంది, మంచి ఉద్యోగం వచ్చేదానికి. కాబట్టి ఈలోపు ఏదైనా చదువుకున్నా లేదా కోర్స్ లాంటివి చేసినా ప్రిపేర్ అయినా కూడా బాగుంటుంది. కానీ ఉద్యోగాను అయితే మాత్రం ఉన్నది, కానీ వివాహానికి అయితే ఇంకా 2 సంవత్సరాల కాలం వెయిట్ చేయవలసి ఉంటుంది. అలాగే గురుగారు, గురు మహత్తస్ జరుగుతూ శని అంతర్దశ జరిగినట్లయితే ఎటువంటి ఫలితాలు ఇస్తుంది? ఇప్పుడు గురువులో శని అంటే అమ్మా ఇక్కడ జన్మజాతక రీత్యా ఆ గురువు ఎక్కడున్నాడో చూడాలి, ఆ శని ఎక్కడున్నాడో చూడాలి. జనరల్గా అయితే గురువు మంచి చేస్తున్నప్పటికీ కూడా గురు శనులు ఇద్దరు సమానమైనటువంటి బలం కలిగినటువంటి వాళ్ళు. కాబట్టి అది మిత్ర రాశిలో ఉన్నట్లయితే శని అనుకూలమైనటువంటి ఇది ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది, ఆయన స్వస్థానంలోనో లేదా మిత్ర రాశిలో వచ్చే స్థానంలో. అదే శత్రు రాశిలో ఉన్నట్లయితే గురువు ఎంత మంచి చేస్తున్నా కూడా మనకన్నా తక్కువ వాళ్ళతో మనకి అనుబంధాలు సంబంధాలు కలిగి అవి రేపటి రోజున ఇబ్బంది పెట్టేదానికి అవకాశం ఉంటుంది. మరొక కాలర్ ఉన్నారండి. నమస్తే అండి సావిత్రి గారు. హలో చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? హలో, మా బాబు గురించి అండి. జాబ్ గురించి చెప్పారు, వివాహం గురించి అడుగుతామని. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. బాబు గురించి అండి, వివాహం గురించి అడుగుతామని. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2/12/85 అండి. 6:15 అండి ఉదయం. 6:15కి. ఒకసారి జాబ్ గురించి చెప్పారు కానీ వివాహం వచ్చి చేయొచ్చు అని అడుగుదామని చేశామండి. ఎక్కడ పుట్టారండి? విజయవాడ అండి. మాట్లాడండి, గురువుగారు ఉన్నారు, మాట్లాడండి. గురువుగారు నమస్తేనండి. నమస్తే అమ్మా. హలో, చెప్పండి. మా బాబు గురించి జాబ్ గురించి చెప్పారు జూన్ అని. వివాహం ఎప్పుడు మొదలు పెట్టచ్చు అని అడుగుదామని చేశామండి. చాలా టెన్షన్ గా ఉంది మా బాబు గురించి. ముందు ఉద్యోగం వస్తేనే కదమ్మా వివాహం. ఉద్యోగం లేకుండా వివాహం చేసి ఏం ప్రయోజనం? అంటే వివాహ యోగం బాగుందో లేదో అడుగుదామని. ఇక్కడ వివాహానికి అంటే గురువు 3వ రాశిలో ఉన్నాడమ్మా. గురువు 3వ స్థానంలో అంత వివాహానికి అంత శుభప్రదమైనది కాదు. కాబట్టి కొంత ఇక్కడ వివాహానికి ఆలస్యమే. కాబట్టి ఉద్యోగం ఉన్నది, ఉద్యోగం చేయమని చెప్పాను నేను. మరొక కాల్ ఉన్నారండి, విజయవాడ నుంచి రజనీ గారు. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా అబ్బాయి గురించి అండి. 7/1/1991 ఉదయం 6:15 ఎక్కడ పుట్టారండి? భీమవరం అండి. విజయవాడ, భీమవరం. మాట్లాడండి గురువుగారితో. చెప్పండి. గురుగారు నమస్తే అండి. నమస్తే అమ్మా. మా బాబు జాబ్ చేస్తున్నాడండి. వెరీ గుడ్. అయితే మ్యారేజ్ విషయం అది మరి పెద్దలకు సంబంధించింది జరుగుతుందా లేకపోతే? ఇక్కడ ఈయన లగ్నంలో వచ్చేసమ్మా ధను లగ్నం, రాశి కన్యా రాశి, నక్షత్రం హస్త నక్షత్రం 2వ పాదం. లగ్నం నుంచి 7వ ఇంటికి అధిపతి అయినటువంటి బుధుడు, దశమాధిపతి అయినటువంటి బుధుడు లగ్నంలోనే ఉండి ఇప్పుడు ఉద్యోగాన్ని ఇచ్చాడు. అలాగే వివాహ సంబంధంగా కూడా రాహులో శుక్రుడు జరుగుతున్నాడు. ఈ రాహులో శుక్రుడుకు ఎవరి మాట వినేటువంటి స్థితిని కలిగించరు. అందులో కూడా వాక్స్థానంలోనే రాహు శుక్రుల యొక్క కలయిక ఉన్నది.
కాబట్టి ఇక్కడ తప్పకుండా ఆయన యొక్క ఇష్టానుసారంగా చేసుకునేదానికే ఇక్కడ ఎక్కువగా అవకాశం ఉన్నదమ్మా. మరొక కాల్ ఉన్నారండి, వైజాగ్ నుంచి సుభద్ర గారు. నమస్తే అండి. నమస్తే అండి సుభద్ర గారు, మాట్లాడండి. మీకు లైన్ కలిసిందండి, మాట్లాడండి. కాల్ కట్ అయింది గురుగారు. ఇక్కడ మీకోసం అమ్మ లైన్ కలిసిన తర్వాత కూడా మీరు టీవీ చూసుకుంటూ కూర్చుంటే ఇలాగ కాల్ కట్ అయిపోతుంది. జ్యోతిష్య శాస్త్రానికి సంబంధించినంత వరకు ఇది అమోఘమైనటువంటి శాస్త్రం. అందులో కూడా మూర్ఖంగా మూఢంగా నమ్మద్దు. నేను అందుకే చెప్పాను అంతకుముందు, మొన్న ఈ మధ్య కూడా విన్నాం. చెప్పే రెమెడీ ఎలా ఉండాలంటే శాస్త్రీయంగా ఉంటూ, అలాగే ఈ కాలానికి అది సూటబుల్ కాదా చూసుకొని మీరు చేసుకోవటం మంచిది. ఉపవాసం పెట్టి బిడ్డని చంపేస్తే లక్ష్మీదేవి కనుకరించదు, శపిస్తుంది ఇంకా. కాబట్టి ఖచ్చితంగా ఒక పూజా విధానం చెప్తే దాంట్లో ఎలా ఉండాలి అంటే అది శాస్త్రీయంగానూ ఉండాలి, ఈ కాలానికి అది నడుచుకునే విధంగానూ ఉండాలి. కాబట్టి దయచేసి చెప్పేటువంటి రెమెడీస్ అనేటువంటివి చిన్నవే కదా అని చెప్పేసి అనుకోవద్దు. ఆ చిన్న వాటిలోనే సూక్ష్మంలోనే మోక్షం అని చెప్తారు. కాబట్టి చిన్న దాంట్లోనే అన్నీ లభిస్తాయి. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఎంత పెద్ద జాతక దోషాన్ని ఎవరూ తగ్గించలేరు, భగవంతుడు తప్ప. కాబట్టి ఆ భగవంతుడినే ప్రార్థన చేయమంటాం మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా చెప్పినటువంటి దాన్ని తూచా తప్పకుండా చేసుకోవడం ద్వారా మన కర్మ తీరకపోతే నేను కూడా ఏం చేయలేను. ఒక్కోసారి మేము చెప్పేటప్పుడు ఖచ్చితంగా క్యాల్కులేట్ చేసేటప్పుడు ఇంత స్పీడ్గా చిన్న చిన్న పొరపాట్లు కూడా జరుగుతాయి. అందువల్ల వెనక ముందుగా జరిగేదానికి అవకాశం ఉంటుంది. మరొక కాల్ ఉన్నారండి, హరిబాబు గారు. నమస్తే అండి. నమస్తే అండి హరిబాబు గారు, మాట్లాడండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 27/3/1970 అండి. టైం చెప్పండి. ఉదయం 6 గంటల 6 గంటల 10 నిమిషాలకు. ఎక్కడ పుట్టారండి? గుంటూరు అండి. మాట్లాడండి గురువు గారితో. హలో, చెప్పండి సార్. అది శుక్రదశ ఎట్లా ఉంటుంది సార్? శుక్రుడు ఇక్కడ జన్మజాతకంలో మీకు అష్టమాధిపతి, అలాగే పరాక్రమాధిపతి లగ్నంలో ఉన్నాడు. ఇక్కడ లగ్నంలో శుక్రుడు ఉచ్చులో ఉన్నాడు కదా, మాలవ్య మహాపురుష యోగం అని అనుకున్న ఈ శుక్రదశలో యోగకారకం అని అనుకున్నప్పటికీ కూడా ఇక్కడ అష్టమాధిపతి లగ్నంలో ఉన్నప్పుడు, అలాగే పరాక్రమాధిపతి లగ్నంలో అయితే మీకు ప్లస్ ఏంటంటే గురు శుక్రుల యొక్క పరివర్తన యోగం ఉన్నది. కాబట్టి మీరు ధైర్యంగా శుక్రదశ గురించి మీరు ఉండవచ్చు. కాకపోతే మొదట్లో ఒక 4 సంవత్సరాలు కొంత ఇబ్బంది కలిగించిన ఆరోగ్య సంబంధంగా, తర్వాత ఆరోగ్య సంబంధంగా ఇబ్బంది అలాగే ఉన్నది కంటిన్యూ ఉంటుంది. మిగతా అది మాత్రం అన్ని విధాలా బాగుండేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి శుక్రదశ జరిగినంత కాలం కూడా రవి, బుధుడు, శుక్రుడు కలిసి లగ్నంలో ఉన్నందువలన లక్ష్మీనారాయణ స్వామి అంటే మన మహావిష్ణువుని అమ్మవారిని లేదా లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారిని తప్పకుండా ఆ శుక్రదశ ఉన్నంతకాలం కూడా మీరు ప్రార్థన చేయటం ద్వారా, ప్రతినిత్యం దీపం పెట్టడం ద్వారా ఆ దీపమే మీకు నిండుగా కొండంత వెలుగుగా అది మన జీవితంలో ఇంకా ముందుకు వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి శుక్రదశ ఇంకొక విషయం ఏంటంటే ఉచ్చులో ఉన్నప్పటికీ కూడా శుక్రుడు సంధిలో ఉన్నాడు. అంటే 2వ స్థానానికి వచ్చేదానికి, అంటే ఉచ్చ నుంచి తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కూడా గురు యొక్క పరివర్తన యోగం వలన మంచి జరుగుతుందని భావించాలి. కాబట్టి అమ్మవారిని ప్రతిరోజు లక్ష్మీనారాయణ స్వామిని లేదా వెంకటేశ్వర స్వామి వారిని, లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారిని పూజ చేసుకోవటం ద్వారా మీకు మంచి. మరొక కాల్ ఉన్నారండి, రాజేశ్వర రెడ్డి గారు కావలి నుంచి. నమస్తే అండి. నమస్తే అమ్మా. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? బాబు గురించి అమ్మా. చెప్పండి. బాబు పేరు మహేష్ అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 8/12/87 అమ్మా. టైం చెప్పండి. 1:42 AM. ఎక్కడ పుట్టారండి? కావాలి మేడం. కావాలి. మాట్లాడండి గురువు గారితో. హలో గురువుగారు. నమస్తే గురుగారు. నమస్తే అండి. సార్ గురుగారు, ఇంకా బాబుది మ్యారేజ్ కాలేదు, కొంచెం లేట్ అవుతూ ఉంది. కుజదోషం ఉన్నది. అలాగే జాతకంలో గురువుతో రాహు కలిసి గురుచండాల యోగం ఉన్నది 7వ స్థానంలో. దానివల్లనే వివాహానికి గల ఆలస్యం. కుటుంబ స్థానంలో కూడా అష్టమాధిపతి అయినటువంటి పరాక్రమాధిపతి అయినటువంటి కుజుడు ఉన్నందువలన ఇక్కడ ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి తప్పకుండా ఈ కుజదోషానికి గురు రాహుల యొక్క
ఈ చండాల యోగానికి పరిహారం చేయించండి. దానివలన మంచి జరిగేదానికి అవకాశం ఉంటుంది. అది కూడా ఇప్పటిలో కూడా ఇది పరిహారం జరగకపోతే అది ఇంకా ఆలస్యం అయిపోతుంది. 32 సంవత్సరాల వయసు వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, అంత స్థితికి వెళ్ళిపోతుంది. కాబట్టి ముందుగానే ఈ కుజదోషానికి ఈ గురు రాహుల యొక్క పరిహారం చేసినట్లయితే వచ్చే డిసెంబర్లో ఒక అవకాశం ఉన్నది, దాన్ని మీరు సద్వినియోగం చేసుకోవచ్చు. మరొక కాల్ ఉన్నారండి, బేగం వైజాగ్ నుంచి. నమస్తే అండి బేగం గారు. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? చెప్పండి. 1982 చెప్పండి. 87 10వ నెల 28వ తారీఖు. 28వ తారీఖు 10వ నెల 87వ సంవత్సరం. అవునండి. టైం చెప్పండి. రాత్రి 12:24 అండి. ఎక్కడ పుట్టారండి? వైజాగ్లోనే అండి. గురుగారు ఉన్నారు, మాట్లాడండి. తెల్లవారుతో మంగళవారం అన్నమాట. చెప్పండి అమ్మా. మా పాప కోసం మొన్న పెళ్ళి అయింది. పాప లైఫ్ ఎలా ఉంటుంది కొంచెం అనేసి. ఇక్కడమ్మా ఈ పాప జాతకంలో సంపూర్ణ కాల సర్పదోషం ఉందమ్మా, దానికి ముందు పరిహారం చేయించండి, అది మంచిది. ఈ కాల సర్పదోషం వలన ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. చంద్రమహాదశలో శని జరుగుతుంది. ఈ శని జాతకంలో ఇది ధనుర్రాశి నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం 1వ పాదం. ఇక్కడ 7.5 సంవత్సరం శనిలో ఉండటం, ఈ శని యొక్క అంతర్దశ జరిగేటప్పుడు వివాహం చేయటం ఇది జరిగింది. కాబట్టి తప్పకుండా ఈ రాశిలో జన్మించినటువంటి ఈ అమ్మాయికి, అంటే ధనుర్రాశిలో జన్మించినటువంటి అమ్మాయికి సంపూర్ణ కాల సర్పదోషంలో ఉన్నందువలన ప్లస్ 7.5 సంవత్సరం శని జరుగుతూ ఉన్నందువలన చిన్న చిన్న చికాకులు తప్పకుండా ఖచ్చితంగా ఉంటాయి, చికాకులు ఉంటాయి. కాబట్టి కుటుంబ వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కానీ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళతో అన్యోన్యంగా నడుచుకోవటం చాలా మంచిది, సహనంగా ఉండటం మంచిది. కాబట్టి రాహుకేతువులకి శనికి పూజ చేస్తే బాగుంటుంది. మరొక కాల్ ఉన్నారండి, విజయనగరం నుంచి సత్యబాబు గారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించి అమ్మా. నా పేరు సత్యబాబు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 5/11/72. 5/11/72. అవును. టైం చెప్పండి. హలో, టైం చెప్పండి. నైట్ 10:25 అమ్మా. ఎక్కడ పుట్టారండి? విజయనగరం అండి. మాట్లాడండి గురువు గారితో. చెప్పండి సత్యబాబు. నమస్తే సార్. నమస్తే. నమస్తే అండి. చెప్పండి. నమస్తే సార్. అదే నా పేరు సత్యబాబు సార్. చెప్పండి సార్. అదే సార్, అంటే 2 పిల్లలు పుట్టారు. నాది బిజినెస్ అండి. అంటే పిల్లలతో భవిష్యత్తు నా జాతకం వల్ల ఏదైనా వాళ్ళు బాగుంటుందా ఏంటంటే అనుకుంటాను సార్. మీ జాతక రీత్యా ఇక్కడ పంచమాధిపతి నీచంలో కూర్చోన్నాడు, వ్యయాధిపతి 4వ ఇంట్లో శుక్రుడు కుజుడు ఇద్దరు కూర్చొని కుజదోషంలో ఉన్నారు. కాబట్టి సప్తమంలో గురు రాహుల యొక్క కలయిక ఉంది. తర్వాత పంచమంలో చంద్రుడు రవి అమావాస్య తిథిలో పుట్టినటువంటి జననం, అలాగే 6వ ఇంట్లో బుధుడు, 12వ ఇంట్లో శని, లగ్నకేతు ఉన్నటువంటి జాతకం. ఇక్కడ మీ భార్య మీకు యోగం అని చెప్పాలి, పిల్లల కన్నా కూడా భార్య యోగం అని చెప్పాలి. బుధుడికి అలాగే కుజుడికి పరివర్తన యోగం ఉన్నప్పటికీ పంచమాధిపతి వ్యయాధిపతి శుక్రుడు నీచంలో కుజదోషంలో కూర్చోవటం ఇది దోషాన్ని ఇస్తుంది. కాబట్టి కుజదోషానికి తప్పకుండా హనుమంతుల వారిని పూజించుకోవటం వలన మీ పిల్లల యొక్క ఆరోగ్యము భవిష్యత్తు బాగుండేదానికి అవకాశం ఉంది. ప్రస్తుతం దశమాధిపతి అయినటువంటి గురువు ఇక్కడ జాతకంలో 7వ స్థానంలో రాహుతో కూడా ఉన్నాడు. కాబట్టి ఈ రాహు దుర్గమ్మవారి యొక్క ఆధీనంలో ఉంటాడు. కాబట్టి అమ్మవారిని సేవించుకోవటం చాలా మంచిది. మీ భార్య పేరు మీద వ్యాపారం అన్నటువంటిది మీకు కొంతవరకు కలిసి వచ్చేదానికి అవకాశం ఉంది. ప్రస్తుతం 7.5 సంవత్సరం శనిలో ఉన్నారు. ఇది రేపు జనవరికి వెళ్ళినా మళ్ళీ జూన్ తర్వాత వచ్చి అక్టోబర్ 27 వరకు ఉంటుంది. అక్టోబర్ 27 తర్వాత పూర్తిగా ఇంకొక 30 సంవత్సరాల వరకు 7.5 సంవత్సరం శని అనే మాటే వినపడదు. కాకపోతే అర్ధాష్టమ శని, అష్టమ శని అటువంటి వినపడతాయి, కానీ 7.5 సంవత్సరం శని అనే మాట అంతరం వినిపించదు. కాబట్టి ఈ శనిని ఆరాధన చేసుకోవటం మంచిది. మరొక కాల్ ఉన్నారండి, నిడదవోలు నుంచి లక్ష్మి గారు. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 26/7/1973 అండి. 26/7/73. అవునండి. ఉదయం తెల్లవారుజామున 4:30 to 5:30 మధ్యలోనండి. ఎక్కడ పుట్టారండి? నిడదవోలండి. గురుగారు ఉన్నారు, మీ సందేహాన్ని అడగండి. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా.
కొంచెం అది నా జాతకంలో గృహం ఎప్పుడు ఉందో కట్టుకుంటానో కొంచెం చెప్తారని చేశాను సార్. ఇక్కడ మీకు గురు మహాదశ జరుగుతుందమ్మా, కుజుడి యొక్క అంతర్దశ జరుగుతుంది. ఇక్కడ జన్మ జాతకంలో గురు అష్టమంలో, అందులో కూడా మకర రాశిలో ఉన్నాడు. మీకు గృహాధిపతి అయినటువంటి బుధుడు ధనస్థానంలో ఉన్నాడు. ఇక్కడ గృహానికి మీకు అనుకూలంగా ఉండాలి అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి దశాంతర దశలు అంత అనుకూలంగా లేవనే చెప్పాలి. అయితే ఇక్కడ జన్మజాతక రీత్యా మీ దాంట్లో చూసుకుంటేనే అంటే మీ పేరు మీద కొంతవరకు బాగుందని చెప్పాలి. అయితే అది ఇంకా సమయం పడుతుందమ్మా, ఇంకా ఇప్పుడల్లా లేదు, ఇంకా 2-3 సంవత్సరాలు టైం పట్టేదానికి అవకాశం ఉంది. మరొక కాల్ ఉన్నారండి, భవానీ గారు నెల్లూరు నుంచి. నమస్తే అండి. హలో, నమస్తే మేడం. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా ఆయన మీకు చేసుకోవాలనుకుంటున్నాను మేడం. చెప్పండి. 30/9/1976 అర్ధరాత్రి 1:05 1 గంట 5 నిమిషాలకు 30/9/1976 2 గంటల 5 నిమిషాలకు. ఎప్పుడమ్మా అది? హలో సార్, తెల్లవారు. ఏ ఊర్లో పుట్టారు? నెల్లూరులో పుట్టారండి. తెల్లవారుజామునే కదా? అవునండి. చెప్పండి అమ్మా. 30 దానికి ఇప్పుడు పరిస్థితి ఏం బాగలేదు, ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది? ఇక్కడ మీ జాతకంలో ధనుర్రాశి అమ్మ మీది, మూలా నక్షత్రం 2వ పాదం. జాతకంలో మాలవ్య యోగంతో పాటు కుజదోషం కూడా ఉన్నటువంటి జాతకం. ప్రస్తుతం మీ జాతకంలో చంద్రదశ, చంద్రుడు 6వ ఇంట్లో ఉన్నాడు, లగ్నాధిపతి. అది అయిపోవస్తుంది ఈ నవంబర్కి. కుజుడు వస్తాడు. కుజుడు వచ్చిన తర్వాత ఇది కొంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి స్థితి. కాబట్టి కుజరాహువుల యొక్క కలయిక శుక్రుడితో కూడా కలిసి ఉండటం కుజదోషంగా ఉంటుంది. ఇది ఇంకొంచెం ఇబ్బంది పెట్టేదానికి అవకాశం ఉంటుంది. ఇంకా 7 సంవత్సరాల కాలం ఉంటుంది ఇది. కాబట్టి ఇప్పటి నుంచే హనుమంతుడి గుడికి వెళుతూ ఉండండి. దానివలన మీకు ఈ దోషం తగ్గుతూ బుధుడు 2వ ఇంట్లో ఉన్నందువలన వ్యయాధిపతి కూడా ఆ దోషం కూడా తగ్గేదానికి అవకాశం ఉంటుంది. దానివల్లనే ధన సంబంధంగా, కుటుంబ సంబంధమైన ఇబ్బందులు నుంచి కొంత బయటపడేదానికి అవకాశం ఉంటుంది. ప్రతిరోజు కూడా హనుమంతుడి గుడికి వెళ్ళటం, దీపం పెట్టడం ద్వారా మంచి జరుగుతుందమ్మా. మరొక కాల్ ఉన్నారండి, కడప నుంచి మహేశ్వరి గారు. నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా అక్కయ్య కొడుకు అండి, వెంకట సుమను. 3/9/86 అండి. టైం చెప్పండి. 1:30 అండి. 1:30 AM. ఎక్కడ పుట్టారండి? నెల్లూరు జిల్లా సీతారామపురం అండి. మాట్లాడండి, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి అమ్మా. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. ఈ అబ్బాయి PhD చేస్తున్నాడండి. వెరీ గుడ్. గవర్నమెంట్ పోస్ట్ వచ్చే అవకాశం ఉందా? పెళ్లి కుదిరింది. పెళ్లి అయిన తర్వాత తన జీవితం ఎలా ఉంటుంది? ఇక్కడ ఈ అబ్బాయి జాతకంలో ప్రస్తుతం రవి మహాదశలో రాహు జరుగుతూ ఉందమ్మా. కుజదోషం ఉన్నది పాపకి, అందువల్లనే ఆలస్యంగా వివాహం. 30 ఏళ్ళు వచ్చినాయి కదా. ఇక్కడ కుజదోషం ఉన్నది. కుజదోషానికి పరిహారం చేసుకోవటం మంచిది. ఇక్కడ రవి మహాదశలో కూడా రాహువే జరుగుతూ ఉన్నాడు దానివలన. అయితే ఉద్యోగానికి సంబంధించినంత వరకు సప్తమ ధనాధిపతి అయిన సప్తమ వృత్తిస్థానాధిపతి అయిన గురువు భాగ్యరాశిలో ఉన్నాడు. ధనాధిపతి ధనస్థానంలో ఉన్నాడు. పరాక్రమాధిపతి పరాక్రమంలో, పంచమాధిపతి పంచమంలో ఉన్నాడు. కాబట్టి తప్పక ప్రయత్నం చేయమనండి, వచ్చేదానికి అవకాశం. కాల్స్ అందరికీ జాతక వివరాలు అందించినందుకు ధన్యవాదాలు గురుగారు. నమస్తే. ఇది నాటి జన్మకుండలి కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళా కలుసుకుందాం. నమస్కారం.